హాయ్ హలో నమస్తే అనిల్ ఏటీజెడ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ఆరోగ్య తదితర అంశాన్ని వినూత్న కోణంలో చూపించే ప్రయత్నం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈ రోజు గుండంపల్లికి రావడం జరిగింది. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు, ప్రాచీన దేవాలయాలు, పురాతనమైనవి అనేకం ఉన్నాయి. అందులో భాగంగా మనకు వెనక కనిపిస్తున్నటువంటి గుండంపల్లి దేవాలయం ఒకటి. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి శివాలయం ఇది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు గుండంపల్లె చెరువు దగ్గరికి రావడం జరిగింది. శివుని గుడి ఉన్నది. ఈ శివుని గుడి నుంచి సోరంగం గుండంలో ఉన్నది, నడిగోలు. అంటే ఇప్పటికి కూడా ఉంది అది? ఇప్పటి కూడా ఉన్నది, కానీ చిన్న రంధ్రం ఉన్నది. అంతా ఇప్పుడు బండబరిచిండ్రు అన్నట్టు. అంత మునుపు ఆ దేవుళ్ళు పెట్టిన గోపురం ఉండే, దాన్ని దొంగలు బలగొట్టిరు. దొంగలు బలగొట్టినాక ఏం చేశారంటే ఇక్కడ ఊరు కావాలని చెప్పి కరపత్రం వేసారు. కరపత్రం వేస్తే మేము వచ్చాము. మేము వచ్చినాకనే దాన్ని తీసి ఇక్కడ పక్కకేసినాక మళ్ళీ సొరంగం అప్పుడు మేము చూసినాం, సిమెంట్ చేసినాక మళ్ళీ కొత్తది లింగం తెచ్చి పెట్టినాం. మన పురాతన కాలం నాటి శివాలయం ఇక్కడ ఉంది. ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయం మనం వెనుక చూస్తున్నాము. పక్కన పాకల చెరువు ఉంది. ప్రతాపరుద్రుడు చెరువు తోడినటువంటి చెరువు పక్కకు ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం ఇది ఎంతో ప్రసిద్ధిగాంచిన దేవాలయము. ఇది పురాతనంలో అంటే మన తాతల ముత్తాతల నుంచి ఉన్న వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని మనం చూడడానికి వచ్చినాము. కింద లోపల రాజులు నడిపోయినటువంటి సొరంగం కూడా ఉండడం జరిగింది. ఆ సొరంగాన్ని ఇంతకుముందు ఒక పెద్ద ఆయన ఈ ఊరు అయితే అడిగితే చెప్పాడు, అది మేము కూడా చూశామని చెప్పాడు. మహబూబాబాద్ జిల్లాలోని గుండం గ్రామ శివారు పాకల సరస్సు మధ్య కాకతీయ రాజులు నిర్మించిన శివాలయాన్ని ఎవరు పట్టించుకోకపోవడం వలన శిథిలావస్థలో ఉంది. అద్భుతమైన కళా నైపుణ్యంతో నిర్మించిన ఈ శివాలయం గుండం రామక్కగా పేరుంది. ఈ శివాలయం గర్భం గుడిలోని శివలింగంపై భక్తులు పోసిన నీళ్లు సొరంగం మార్గం గుండా గుండం చెరువులోకి కలుస్తుందని అంటారు. ఈ చెరువులో స్నానాలు ఆచరించిన వారి గండాలన్నీ తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. వెనక విజువల్స్ లో పాకాల చెరువు అవుపడుతుంది. దీన్నే పాకాల చెరువు అని అంటారు. ప్రతాపరుద్రుడు తవ్వించినటువంటి పాకాల చెరువు అది. నాటి నుంచి నేటి వరకు ఈ వేల గ్రామాలకు అది ప్రాణాధారంగా ఉంది. ఇటువంటి ఆలయాల్ని రాజ్ కుమార్ ఇంకా ఎన్నో మనకి ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాడు. ఈ గుండంపల్లి జాతరకున్న విశిష్టత చాలా పురాతనమైన చెప్పవచ్చు. ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించిన ఈ శివాలయం ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. గ్రామస్తుల ఇంటింటి చందాలతో తాత్కాలిక మరమ్మత్తు పనులు చేస్తూ మహాశివరాత్రి వంటి వేడుకలు నిర్వహిస్తారు. తెలుగు నేలపై కనుమరుగవుతున్న ప్రాచీన ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.